హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫ్రెషర్స్ సంబంధించిన నోటిఫికేషన్స్, అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నోటిఫికేషన్స్ కూడా చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే మెకానికల్ బ్యాక్గ్రౌండ్కి, అట్లాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, దాంతోపాటుగా మనకి కొన్ని వేరియస్ అదర్ బ్రాంచెస్ నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్ తీసుకొచ్చాను. నోటిఫికేషన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూడండి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జిందాల్ స్టీల్ అండ్ పవర్ నుంచి వచ్చింది. మనకి ఏంటంటే జాబ్ లొకేషన్స్ అనేది మనకి హైదరాబాద్ లొకేషన్లోను, అట్లాగే బెంగళూరు లొకేషన్, అట్లాగే అదర్ లొకేషన్స్ కూడా, చెన్నై లొకేషన్ అట్లాగే అదర్ కూడా ఉన్నాయన్నమాట. ఇక చూస్తే వీళ్ళు జిందాల్ స్టీల్ అండ్ పవర్లో నుంచి అయితే వీళ్ళు ఒక రిక్రూట్మెంట్కి అయితే సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే ప్రజెంట్ లింక్ అనేది యాక్టివ్గానే ఉంది. దీంట్లో ఏంటంటే మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ ఎక్స్పీరియన్సెస్తో, అంటే మనకి ఆడిట్కి సంబంధించి, అలాగే డేటా అనలిటిక్స్కి సంబంధించి, అట్లాగే మనకి ఆటోమేషన్ ఇంజనీరు, రోలర్ మ్యాను, జిఎం ప్రాజెక్ట్స్, అట్లాగా ఏంటంటే మీరు కనుక చూస్తే జావా ప్రోగ్రామర్స్, సివిల్ ప్రాజెక్ట్ మేనేజర్స్, అంటే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అట్లాగే ఆర్కిటెక్చర్స్కి, అట్లాగే అకౌంట్ పేబుల్, అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరికీ అనమాట. అయితే జనరల్గా ఏంటంటే నేను ఆల్ ఫ్రెషర్స్కి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అని చెప్పి ఇది ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే అందరు ఫ్రెషర్స్ కూడా ఇదైతే యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ని స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా మీరైతే ఫిలప్ చేయండి. దీంట్లో ఏ బ్రాంచ్ ఎలిజిబుల్ అంటే మెకానికల్, అట్లాగే మెటలర్జీ, అట్లాగే కెమికల్, అట్లాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్. వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే కనుక ఒకవేళ కనుక మీరు ఇక్కడ సివిల్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ కనుక అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఇది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఏంటంటే నేను గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి దీనికి సంబంధించి అయితే మనం చూద్దాము. ఇక తర్వాత బ్యాక్లాగ్స్ మీకు ఉన్నా లేకపోయినా సరే క్లియర్గా మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, అట్లాగే CGPA, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే మీరు మెన్షన్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మీ కాంటాక్ట్ నెంబరు, స్టేటు, కంట్రీ అవి కూడా మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మీకు అలాగే లాస్ట్లో ఇక్కడ రెజ్యూమ్ కూడా ఉంది. అక్కడ మీరు చూస్ ఫైల్లో రెజ్యూమ్ని సెలెక్ట్ చేయండి. మీకున్న ప్రొఫైల్ బట్టి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. మెకానికల్, అలాగే అదర్ స్ట్రీమ్స్ కూడా ఇదైతే మంచి ఆపర్చునిటీ అనమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి వెస్ట్రన్ రిఫ్రిజిరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. చాలా రీసెంట్గా అయితే నోటిఫికేషన్ ఓపెన్ అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్, దీనికి కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి కొన్ని కంపెనీస్ వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా నౌకరీ ద్వారా అయితే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా చేయడం అనేది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. ఇక్కడ క్యాండిడేచర్ అంతా కూడా మీకు, అట్లాగే జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు సంజాన్, అంటే ఇది వాపి నియర్గా, అంటే మీకు వల్సాద్, గుజరాత్లో అయితే ఉంటుంది. మీ కంప్లీట్గా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్లో అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆల్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ అప్లై చేసుకోండి. మీరు కనుక వల్సాద్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే. మనకి ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా మనాలి గుప్తా ఎవరైతే మన కంపెనీ రిక్రూటర్ ఉన్నారో, HR, వారి ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి వెళ్ళాలి అని అనుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. మరొక నోటిఫికేషన్లోకి వెళ్దాము. ఈ నోటిఫికేషన్ కూడా అసలు మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీరు రిజిస్టర్ అని కొట్టిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి 3M సైన్స్ అప్లైడ్ టు లైఫ్, అంటే 3M కంపెనీ నుంచి అయితే వచ్చిందనమాట. వాళ్ళు కూడా బీటెక్ ఫ్రెషర్స్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ప్రాసెస్ ఇంజనీర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో, అట్లాగే కన్జ్యూమర్ బిజినెస్ డిపార్ట్మెంట్లో మన పూణే లొకేషన్లో తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ ఉంది. మీరు పొజిషన్ డిస్క్రిప్షన్ అంతా కూడా క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ అప్లై నౌ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ చూస్తే మనకి మహీంద్రా నుంచి వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఇంజనీర్ వెహికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్ తీసుకోవడానికి అయితే మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారనమాట. చాలా రీసెంట్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ క్లియర్గా మీరు గమనించవచ్చు రెస్పాన్సిబిలిటీస్ అండ్ కీ డెలివరబుల్స్ అన్నీ కూడా. ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఏదైనా ఆ BE బీటెక్ ఎవరైతే మెకానికల్లో ఫినిష్ చేశారో, అట్లాగే ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేసిన వాళ్ళైనా సరే 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. మహీంద్రా కంపెనీలో వర్క్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అప్లై నౌ లింక్ ద్వారా అయితే మీరు అప్లై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను.
ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి ఎల్ఎస్ ఆటోమోటివ్ నుంచి వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి వేరియస్ డిపార్ట్మెంట్స్లో అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను చూడండి, ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ అట్లాగే ఓపెనింగ్ టైం ఇదంతా కూడా. సో ఇక మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే సో కరెంట్ ఓపెనింగ్స్లో వీళ్ళు మొత్తం 3 ఓపెనింగ్స్ ఇచ్చారండి. ఒకటి ప్రొడక్షన్ ఇంజనీర్కి, అట్లాగే టాక్సేషన్ డీటీ ఐడీటీకి, రెండోది ఎస్ఎంటీ ఇంజనీర్ అనమాట. సో మీరు కనుక ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మనకి ఇదంతా కూడా చెన్నై లొకేషన్లో అయితే జాబ్ ఉంటుంది. మీరు 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీరు ఎవరైతే మన బీఈ ఎలక్ట్రికల్స్ అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే టాక్సేషన్ డీటీ ఐడీటీ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ఉందో, అంటే నాకు ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. సో 10 years అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి కూడా ఒకరైతే పెట్టారు. సో వారికి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుంది. సో చెన్నై లొకేషన్లో ఏంటంటే మీరు ఆ జీఎస్టీ వర్కింగ్ అట్లాగే జీఎస్టీ రిటర్న్స్ అసెస్మెంట్ సో వాటన్నిటిలో కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. సో టాక్సేషన్ డిపార్ట్మెంట్లో అట్లాగే ఎస్ఎంటీ ఇంజనీర్ అని చెప్పి ఇది కూడా ఏంటంటే మనకి ఎవరైతే బీటెక్ ఫినిష్ చేసి సో ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్లో 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సేమ్ ఆటోమోటివ్లో అట్లాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ప్రజెంట్ ఈ 3 లింక్స్ కూడా యాక్టివ్గానే ఉన్నాయి. సో నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. మనం ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కనుక చూసినట్లయితే మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ బీఈ బీటెక్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అని ఇచ్చారండి. 6 to 8 years అనమాట. అట్లాగే అదర్ నోటిఫికేషన్స్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సో ఈ విధంగా అయితే పేజెస్ ఓపెన్ అవుతాయి. సో చూసి మీరైతే మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీరైతే ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మనకి ఇది వోల్వో కంపెనీ నుంచి వచ్చింది. సో వాళ్ళు క్యాబ్ ఎక్స్టీరియర్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ని తీసుకోవడానికి అయితే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక వీళ్ళు ఏంటంటే సమ్మరీ అంతా చూడొచ్చు, అట్లాగే కోర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక రిక్వైర్డ్ కాంపిటెన్సీస్ వచ్చేసి బీఈ బీటెక్ ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్లో ఫినిష్ చేసి అట్లాగే వాళ్ళు ఏదైనా సరే చిన్న కంపెనీలో కానీ 2 to 4 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే సో వారందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ప్లాస్టిక్స్ అండ్ మెటల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో అట్లాగే ఇంజెక్షన్ మోడలింగ్ అట్లాగే మెటల్ ఫార్మింగ్లో అయితే సో హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అడిగారనమాట. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు గమనించవచ్చు, ఇక్కడ స్క్రీన్లో నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వోల్వో కంపెనీలో అంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు ఇది అంతా కూడా బెంగళూరు లొకేషన్లో అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి మంచి రెప్యూటెడ్ ఆర్గనైజేషను. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 24th June లోపు అయితే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లో ఉన్నారో ఎలిజిబుల్ పర్సన్స్ వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇది మనకి జాన్ క్రేన్ కంపెనీ నుంచి వచ్చిందండి. సో ఇది స్మిత్స్ కంపెనీ, అంటే ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో వీళ్ళకి వేరియస్ అంటే యూరోపియన్ కంట్రీస్లో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు డిజైన్ ఇంజనీర్స్ తీసుకోవడానికి అయితే. సో గ్యాస్ సీల్ సపోర్ట్ సిస్టమ్స్లోని పూణే లొకేషన్లో ఈ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇక డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ అంతా మీరు క్లియర్గా అయితే ఇక్కడ చూడండి. సో ఏంటంటే వాళ్ళు డ్రై గ్యాస్ సీల్ సపోర్ట్ సిస్టమ్స్లో అయితే వర్క్ చేయడానికి వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఇక రిమైనింగ్ థింగ్స్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇది కూడా మెకానికల్ ఎవరైతే ఫినిష్ చేసి 3 years రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే సో వారందరూ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే డిప్లొమా కనుక ఫినిష్ చేస్తే మీరు అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా ఫినిష్ చేసి 6 years మీకు రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రొఫెషనల్ అండ్ స్పెషలిస్ట్ స్కిల్స్ అనేవి కూడా ఇక్కడ నేను క్లియర్గా ఇస్తున్నాను. అట్లాగే ఎక్స్పీరియన్స్ చూస్తే నేను చెప్పినట్టుగానే మెన్షన్ అయి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక సో ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం, చాలా మంచి ఎంఎన్సీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అనమాట. మీకు శాలరీస్ కానీ అవన్నీ కూడా చాలా బాగా అయితే ఉంటాయి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి జేకే ఫెన్ఆర్ నుంచి అయితే వచ్చిందండి. సో ఇది కూడా మంచి రెప్యూటెడ్ ఎంఎన్సీ కంపెనీ. సో వాళ్ళు ప్రొడక్షన్ సూపర్వైజర్ని తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా మధురై అయితే ఉంటుందండి. సో ఇక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో, అంటే బీఈ మెకానికల్ అలాగే మెకానిక్స్లో ఫినిష్ చేసిన వాళ్ళు, అట్లాగే బీటెక్ రబ్బర్ డిపార్ట్మెంట్ ఫినిష్ చేసిన వాళ్ళైనా సరే సో వారందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో 25 to 30 years ఏజ్ గ్యాప్ అయితే అడిగారు. సో మధురై లొకేషన్లో ఇంకా అట్లాగే సో మెకానిక్స్లో ఫినిష్ చేసిన వాళ్ళు, అలాగే రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా నేను ఇక్కడ క్లియర్గా అయితే ఇస్తున్నాను, స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. అట్లాగే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు క్లిక్ చేసి ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. ఇక టెక్నికల్ స్కిల్స్ అనేవి ఏమి ఉండాలి, అట్లాగే అదర్ స్కిల్స్ అనేవి ఏమి ఉండాలి అవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. సో వన్స్ మీకు లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసి మీ నేము, ఈమెయిల్ అలాగే ఫోన్ నెంబర్ కనుక మీరు ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసినట్టే.
ఓకే ఫ్రెండ్స్, అవి టోటల్గా ఈ రోజు వరకు ఉన్న నోటిఫికేషన్స్ అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో బోత్ ఫ్రెషర్స్ అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా ఆపర్చునిటీస్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీకు కనుక వీడియోని ఇస్తే డెఫినెట్గా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.